వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. నా పేరు ప్రణీత్. ఇక ఈరోజు ఉదయం మార్కెట్లో నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా నష్టాల్లోనే కొనసాగాయి. మాక్సిమం సెన్సెక్స్ ఒక దశలో 315 పాయింట్లు 300 పైన నష్టపోయింది. అయితే ప్రస్తుతం మార్కెట్లు కొంచెం రికవరీ దశలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 180 పాయింట్ల కట్టు ఇటుగా, నిఫ్టీ 60 పాయింట్లు దాదాపు నష్టపోతూ కనిపిస్తున్నాయి. పొద్దున భారీగా నష్టపోయిన ప్రస్తుతం కొంచెం రికవరీ కనిపిస్తుంది. అయితే సెక్టర్ వైజ్గా చూసినట్లయితే అత్యధికంగా మెటల్ ఇండెక్స్, తర్వాత రియాలిటీ ఇండెక్స్ నష్టపోతుంది. ఆల్మోస్ట్ మెటల్స్ 2%, రియాలిటీ 1.74% నష్టాలతో ఉన్నాయి. అయితే బ్యాంకిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం చాలా స్వల్ప నష్టాలతో ఉన్నాయి. అయితే మెయిన్ ఇండెక్స్ కంటే కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ భారీగా నష్టపోతున్నట్టుగా కనబడుతోంది. ఇక నిఫ్టీలో చూసినట్లయితే, నిఫ్టీ 50 ప్యాక్లో చూసినట్లయితే కూడా టాటా స్టీల్, సిమెంట్స్ అత్యధికంగా నష్టపోతున్నాయి. మోర్ దెన్ 3.5% నష్టపోతున్నాయి. ఆ తర్వాత డిఎల్ఎఫ్ కూడా నష్టపోతుంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, సిప్లా, యాక్సిస్ బ్యాంక్ మాత్రం స్వల్ప లాభాల్లో కనబడుతున్నాయి. ఇక బ్రెడ్త్ చూసినట్లయితే కూడా చాలా 1:5 లాగా ఉంది. బ్రెడ్త్ కేవలం 200 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఇక ఈరోజు మార్కెట్ల గురించి విశ్లేషించడానికి, అలాగే ఫోన్ కాల్స్కి, మెయిల్స్కి సమాధానం ఇవ్వడానికి అనలిస్టులు కుటుంబరావు గారు, శేషు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కుటుంబరావు గారు, శేషు గారు. కుటుంబరావు గారు, మార్కెట్లు ఉదయం చూస్తే భారీగా నష్టపోయి ఇప్పుడు కొంచెం రికవరీ దశలో ఉన్నాయి. అంటే ఇది ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే షార్ట్ కవరింగ్ అంటారా? మోస్ట్లీ షార్ట్ కవరింగే కనిపిస్తుందండి ఫ్రెష్ బయింగ్ కంటే. ఎందుకంటే మార్నింగ్ మార్కెట్స్ భారీగా పట్టడానికి కారణం కూడా ఏషియన్ మార్కెట్స్ చాలా అగ్రెసివ్గా పడిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ మార్కెట్ 4.5% to 5% వరకు కూడా కొలాప్స్ అయిందనమాట షాంఘై. అయితే అది మోస్ట్లీ వాళ్ళ ఇంటర్నల్ రీజన్. అది ఎందుకంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ పైన, ప్రాపర్టీ కంపెనీస్ పైన రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల. అండ్ ఫస్ట్ టైం చైనాలో కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ థర్స్డే అనమాట. కాబట్టి అందులో వాల్యూమ్స్ పెరగటం, ఫర్ హెడ్జింగ్, షార్టింగ్ కూడా అవ్వటం వల్ల చైనీస్ మార్కెట్ ఎక్కువ పడింది. అయితే మన మార్కెట్స్లో ఇప్పుడు మిడ్ సెషన్లో రికవరీ రావడానికి కారణం యూరోపియన్ మార్కెట్స్ ఒట్టి స్వల్ప నష్టాలతోటి స్టార్ట్ అయినాయి అనమాట. కాబట్టి అనుకున్నంత బ్యాడ్గా ఉండదు ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రికవరీ కూడా కార్డ్స్ ఉందని చెప్పేసి మన మార్కెట్లో కాస్త షార్ట్ కవరింగ్ అనిపించింది. షార్ట్ కవరింగ్ తోటే పెరుగుతున్నాయి. అండ్ మోరోవర్ రేపు క్రెడిట్ పాలసీ కూడా ఉంది కాబట్టి స్పెసిఫికల్లీ బ్యాంక్ స్టాక్స్లో కానీ కొన్నిట్లో కూడా కాస్త షార్ట్ కవరింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ షార్ట్ కవరింగ్ తోటి బ్యాంక్ నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి దాదాపు 35-40 పాయింట్స్ పెరగటం కూడా చూసామన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఇది జనరల్ షార్ట్ కవరింగే, కానీ బయింగ్ ఇంట్రెస్ట్ మాత్రం ఇంకా మేజర్గా కనపట్ల. రేపు మధ్యాహ్నం నుంచి కాస్త బయింగ్ రావచ్చు అని చెప్పేసి అని అనుకున్నా. దట్ వన్స్ అన్సర్టనిటీ ఆఫ్ క్రెడిట్ పాలసీ అయిపోతాయి అని చెప్పేసి అని అనుకున్నాను. ఓకే, శేషు గారు మీరేమంటారు? ఇది షార్ట్ కవరింగ్ అని చెప్పేసి కుటుంబరావు గారు అన్నారు. అయితే మీరు ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అంటారా, లేకపోతే ఇంకా మార్కెట్ పడుతుంది వెయిట్ చేయమంటారా? ఇన్వెస్టర్స్కి అయితే ఇంకా కొంచెం ఆగమని చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడే హర్రీగా మనం బై చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు మార్కెట్లో లేదు. ఒకవేళ ఈరోజు మార్కెట్లో నుంచి రికవరీ కావడం అంతా ఏంటంటే ఇది డే టు డే బేసిస్లో మన ఇన్వెస్టర్స్ని మనకి దీన్ని అంటే ఈరోజు షార్ట్ కవరింగ్ వచ్చింది, అందుకు మార్కెట్ పెరిగింది. ఇవన్నీ కాకుండా ఈ మంత్ అంతా రిజల్ట్ ఉన్నాయి, తర్వాత క్రెడిట్ పాలసీ రేపు ఉంది, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ కూడా చూడాలి 1-2 రోజులు. ఇప్పుడైతే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా వీక్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు యూఎస్ మార్కెట్లో ఏమాత్రం కొంచెం ఒక పెద్ద కరెక్షన్ కానీ వచ్చిందంటే మాత్రం మార్కెట్ కూడా కొంత ఇక్కడి నుంచి కొంత కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ అయితే మాత్రం నిఫ్టీ అక్కడి నుంచి 100-150 పాయింట్స్ పడినాక అక్కడి నుంచి అక్యుములేట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఈరోజు నెక్స్ట్ వీక్ మెట్ డిపార్ట్మెంట్ నుంచి మాన్సూన్ ప్రెడిక్షన్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వీక్ నుంచి. సో అది కూడా చూసుకొని మాన్సూన్ కానీ ఏమాత్రం బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్కి మాన్సూన్ అనేది చాలా, మన ఇండియన్ మార్కెట్ మరీ ముఖ్యంగా మాన్సూన్ చాలా క్రూషియల్ అవుతుంది. ఈసారి లాస్ట్ ఇయర్ అంత మాన్సూన్ సరిగా లేదు. కానీ ఈసారి కానీ మాన్సూన్ బాగాలేకపోతే మాత్రం ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ బాగున్నా కూడా మన మార్కెట్ అంత పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత వెయిట్ చేయమని చెప్తాను. ఏదైనా కూడా ఈ రిజల్ట్ సీజన్ అయిపోయినాక అప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్టర్ చేయొచ్చు. ట్రేడర్స్ అయితే మాత్రం ఇప్పుడు మార్కెట్ ఈరోజు చూస్తే లో నుంచి రిమార్కబుల్గా మార్కెట్ రికవర్ అయింది. దాదాపు ఒక నిఫ్టీ 100 పాయింట్స్ మైనస్ నుంచి దగ్గరగా -50, అంటే సగం రికవర్ అయింది. అట్లా సెన్సెక్స్ కూడా బాగా రికవర్ అయింది. ఇది లార్జ్లీ చెప్పాలంటే షార్ట్ కవరింగ్. తర్వాత కొంత లోయర్ లెవెల్ బయింగ్ కూడా పొజిషన్ ట్రేడర్స్ కొంత బయింగ్ కూడా చేసినట్టు కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం యూరోపియన్ మార్కెట్స్ అనుకున్నంత నెగిటివ్ ఓపెన్ కాలేదు, అదొక ప్రధాన కారణం చెప్పొచ్చు. తర్వాత డో ఫీచర్స్ కూడా లో నుంచి -60 పాయింట్ల నుంచి -30 పాయింట్లు రావడం అదొక కారణం చెప్పొచ్చు. ఏదైనా కూడా ఏంటంటే మార్కెట్ ఈరోజు క్లోజింగ్ బేసిస్లో ఒకవేళ నిఫ్టీ కానీ 5200 బిలో ఉంటే మాత్రం మార్కెట్ ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 5200 అబోవ్ కానీ నిఫ్టీ సస్టైన్ అయితే మాత్రం మార్కెట్లో బాగుండే అవకాశం ఉంది. ఓకే అండి,
ప్రస్తుతం మార్కెట్లో ఇంకా రికవరీ మోడ్లో ఇంకా కాస్త బెటర్ అయ్యి ప్రస్తుతం సెన్సెక్స్ 140 పాయింట్లు నష్టపోతుంది, నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోతుంది. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇంకాస్త వెయిట్ చేయండి, ఇప్పుడే తొందర ఏం లేదు అని చెప్పి శేషు గారు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఇవాళ. హలో. ఓకే, కాలర్ కంటే ముందు కూడా మన ఎనలిస్ట్ ప్రసాద్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రసాద్ గారు, ఇవాళ మార్కెట్లు చాలా భారీగా పడ్డాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 300% సెన్సెక్స్ 300 పాయింట్స్ కంటే ఎక్కువగా సెన్సెక్స్ పడ్డా కూడా మళ్ళీ రికవరింగ్ మోడ్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 140 పాయింట్లు నష్టపోతోంది. ఈ రికవరీని షార్ట్ కవరింగ్ అని చెప్పేసి మన కుటుంబరావు గారు ఎనలిస్టులు అంటున్నారు. మీరేమంటారు? నా ఉద్దేశం మొన్న ఫ్రైడే సెట్టింగ్ ఒక క్లియర్ ఇంటర్మీడియట్ టాప్ ఫార్మ్ అయింది మాది మార్కెట్ లో. ఆ ఇంటర్మీడియట్ టాప్ బ్రేక్ అవడానికి చాలా టైం పడుతుంది. కానీ నెక్స్ట్ మార్కెట్ కి కీ డైరెక్షన్ టుమారో మానిటరీ పాలసీ ఇస్తుంది. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ ఇండికేట్ ఏం చేస్తుందంటే ఐదర్ ఇట్ కుడ్ బి షార్ట్ కవరింగ్ ఆర్ రేపు 50 బేసిస్ సిఆర్ఆర్ హైక్ కంటే తక్కువ వస్తుంది. ఇన్ కేస్ దానికంటే తక్కువ వస్తే అగైన్ అప్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఐదర్ వేస్ ఒక ఇంటర్మీడియట్ టాప్ డెఫినెట్లీ ఫార్మ్ అయింది. సో హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కొంచెం తక్కువ ట్రేడ్ చేసుకుని లో వాల్యూమ్స్ లో ట్రేడ్ చేసుకోవడం బెటర్. ఫ్రెష్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం బెటర్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కాస్త ఆగమంటారా? ఇంకా నా ఉద్దేశం అట్లీస్ట్ ర్యాపిడ్ మానిటరీ పాలసీ వరకు కోసం ఆగితే బెటర్ స్ట్రాటజీ అవుతుంది. బికాజ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఒక టాప్ ఫార్మేషన్ క్లియర్ గా చూపిస్తుంది. సో ఏ ర్యాలీ గ్లోబల్ మార్కెట్స్ లో వచ్చిన హైయర్ లెవెల్లో చాలా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. సో యాజ్ మీరు రైట్లీ పాయింట్అవుట్ చేస్తే ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ నేచర్ ఎక్కువ అనిపిస్తుంది. సో కొంచెం సేఫ్ అండ్ కాషియస్ గా ఉండడం ఒక బెటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది. ఓకే, మీరేమైనా రికమెండ్ చేయదలుచుకున్నారా? నేను ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ రికమెండేషన్ చేస్తాను, కానీ అది స్పెసిఫిక్ లెవెల్ క్రాస్ అయితేనే తీసుకోవచ్చు. డాబర్ 179 క్రాస్ అవుతేనే కొనుక్కోవాలి. ఇన్ఫాక్ట్ 180 క్రాస్ అవడం బెటర్ స్ట్రాటజీ. 180 క్రాస్ అవుతే ఓ షార్ట్ టర్మ్ టార్గెట్ 189 to 190 లెవెల్ రావచ్చు. కానీ స్టాప్ లాస్ 173.75 పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనే బదులు 179 క్రాస్ అయితే కొనడం బెటర్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.